ఐసిస్కి సంబంధించిన ఒక ఉగ్రవాదితో ఫేస్ టు ఫేస్ చేయడం కోసం బీబీసీతో కలిసి వెళ్ళింది. ఇది ఏంటి అంటే 2014 నుంచి 2017లో ఇరాక్లో వీరి పాలన సమయంలో 15 సంవత్సరాల లోపున్న ఆడపిల్లలు 50 నుంచి 60 మంది ఆడపిల్లల మీద చేసిండట. ఇక 15 ఏళ్ళు పైబడ్డ వాళ్ళ మీద దాదాపు 200 మందికి పైగా మహిళల మీద అత్యాచారం చేసిండట. అది ఇంటర్వ్యూలో వాడే ఒప్పుకున్నాడు. పేషెంట్ 900 మందిని కసాయోడాయుడు. సింజర్ పై దాడి జరిగినప్పుడు మీరు అందులో ఉన్నారంటే అవును, మొదట్లో లేను, కానీ నకిలీ చెక్ పోస్టులు ఏర్పాటు చేసి 30 నుంచి 40 మందిని ఒక్క ట్రక్లోనే తీసుకెళ్లి వాళ్ళము. అసలు చెప్పినావు కదా ఇంతమందిని, నువ్వు చెప్పిన వాళ్ళు ఒక్క నిమిషం ఊహించుకో, అప్పుడు ఏమని భావించేటోడు అంటే నన్ను తప్పొద్దు, నేనేం తప్పు చేశాను అని ప్రతి ఒక్కరు నన్ను అడిగేవాళ్ళు. ప్లీజ్ నన్ను, నేనేం తప్పు చేసినా నన్ను తప్పొద్దని వేడుకునేవాళ్ళు, కానీ నేను అంత చెప్పేసేవాడిని అని చెప్పిండట. వీళ్ళ మీద ఒత్తిడి ఉంటుందట. వీళ్ళు చేయకపోతే ఇంకొకళ్ళు అయినా అత్యాచారం చేస్తారట, చెయ్యని వాళ్ళని అధికారులు చెప్పేస్తారట. ఆ భయంతో వాడు ఆడపిల్లల మీద అత్యాచారం చేసేటట. ఆ అమ్మాయిల కన్నీళ్లకు తగిన మూల్యం చెల్లిస్తావు, నువ్వు చేసిన దానికి ఇదే శిక్ష అంటే వీళ్ళు ఎంత పైశాచికంగా ఉంటారు. అంతమంది ప్రాణాలను తీసి ఆడపిల్లల మీద అత్యాచారాలు చేసి ఏముంది మరణశిక్షగా, కానీ అంత ఈజీగా చంపొద్దు వీళ్ళని. నా దృష్టిలో ఈ నరకం కంటే నేను చచ్చిపోవాలని వాడు కానీ కుల్లి కావాలి.